The Lord be with you and also be with you. ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, మధ్యవర్తిత్వం వహించే ప్రార్థన, లేదా ప్రమేయము కలిగింపచేసే ప్రార్థన, లేదా దౌత్యాన్ని నెరచే ప్రార్థన. దీనిని మనం ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ అని కూడా అన్నాం. చాలా మట్టుకు క్రైస్తవ సంఘాలలో తమ ఆరాధనలలో తప్పనిసరిగా నిర్దిష్టంగా ఆరాధన క్రమములో విజ్ఞాపన ప్రార్థనలు, ఇంటర్సెషన్ ప్రేయర్స్ అనేది నిశ్చయంగా మనం ప్రతి ఆరాధనలో చేస్తాం. ఇంటర్సెషన్ అన్నటువంటి ఈ ఆంగ్ల పదానికి సింపుల్ సరళమైనటువంటి భాషలో కలిగినటువంటి భావం ఏంటంటే స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్. ఇతరుల పక్షంగా నీవు మాట్లాడడం, ఇతరుల పక్షంగా నీవు ఉచ్చరించడం, ఇతరుల పక్షంగా నీవు వ్యాజ్యం చేయడం, ఇతరుల పక్షంగా వారి మనోభీష్టాన్ని నువ్వు తెలియచేయడం, ఇతరుల యొక్క ఇష్టానికి నీవు అక్షర రూపము కల్పించడం. దిస్ ఈజ్ వాట్ ద ఇంటర్సెషన్ మీన్. Prayer is as simple as it is. It is a communication between God and man. మనిషికి దేవునికి మధ్యలో అనుసంధానాన్ని ఏర్పాటు చేసేదే ప్రార్థన. కనుక ఇంటర్సెషన్ ప్రేయర్ ఈజ్ కమ్యూనికేటింగ్ టు గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్. మన పక్షంగా, ఇతరుల పక్షంగా మనము దేవుని సన్నిధానములోనికి వచ్చి వారి కొరకైనటువంటి చేసే అటువంటి ప్రార్థననే విజ్ఞాపన ప్రార్థన. దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్సెషన్. ఇటు ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అంటే కేవలం హితుల కొరకు, స్నేహితుల కొరకు, లేదా మనకు తెలిసినటువంటి వారికి, లేదా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి సమాజానికి. ఈ విజ్ఞాపన ప్రార్థన లేదా ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ అనేది విశ్వాసికి, అవిశ్వాసికి సహితం అక్కరలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కరను గుర్తెరిగి వారి పక్షంగా దేవుని సన్నిధానములోనికి వచ్చి గోజాడి, దేవుని సన్నిధానములో మొరపెట్టి, దేవుని సన్నిధానములో విలపించి, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, దేవుని యొక్క ఆగ్రహము నుంచి అటు ప్రజలను తప్పించడానికి చేసే అటువంటి ప్రయత్నమే ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్. మధ్యవర్తిత్వం వహించే ప్రార్థన, దౌత్యము నెరపే ప్రార్థన, ప్రమేయము కలిగించుకునేటువంటి ప్రార్థనగా మనం చూస్తాం. ఇంటర్సెసరీ ప్రేయర్స్, ఇట్ కుడ్ బి ఫర్ ఫ్రెండ్స్, it could be for your family members, it could be for your co-workers and brethren in the Lord. సార్వత్రికమైనటువంటి సంఘమం యొక్క సంక్షేమం కొరకుతో పాటు సమస్తమైనటువంటి సువిశాలమైనటువంటి సమస్త భువన భాండంబుల యొక్క క్షేమం కొరకు, సంక్షేమం కొరకు చేసేటువంటి ప్రార్థన ఇది. జీసస్ క్రైస్ట్ వాజ్ అన్ ఇంటర్సెసర్. వారు ఇట్టి అభ్యర్థనను నూతన నిబంధన గ్రంథంలో మన పక్షంగా తండ్రి సన్నిధానములోనికి వెళ్ళి వారు అభ్యర్థన చేసినారు, ప్రార్థన చేసినారు. కాన ఇంటర్సెషన్ ప్రార్థన ఈజ్ ఎ కమ్యూనికేటింగ్ టు గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్. ఇతరుల పక్షంగా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి మనము దేవుని యొక్క అనుగ్రహము కొరకు చేసే అభ్యర్థనమైన ప్రార్థననే విజ్ఞాపన ప్రార్థన లేదా ఇంటర్సెసరీ ప్రేయర్స్. ప్రార్థన, విశ్వాసం, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. క్రైస్తవ సంప్రదాయంలో, ఆధ్యాత్మిక అభ్యాసంలో విశ్వాసము, ప్రార్థన, ఇవి రెండు కూడా ఎట్టి పరిస్థితులలో విడదీయరానటువంటి బలమైనటువంటి బంధాలు కలిగినటువంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు. ఇటు విశ్వాసం కొరకు భక్తులు, భక్తగ్రేసరులు దేవునిని కీర్తిస్తూ ఉన్నప్పుడు అనేక రకములైనటువంటి కీర్తనలు, భావయుక్తమైనటువంటివి. భక్తుడైనటువంటి జకరియా గారు రచించినటువంటి కీర్తన తెలుగు క్రైస్తవ కీర్తనలో మనం అనేక సందర్భాలలో ఆలపించినాం. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయు వీల్పడును, రాజ్యాధీశ్వరుడు ఠాఢ్యుడు శాశ్వతమగుని శాసనమిచ్చెను. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయు వీల్పడును. Prayer of faith. When it comes to the matter of faith, I am sure many a times we might have heard of people
who have been explored the component concept and the doctrine of faith. విశ్వాసం అన్నటువంటి పదం మన చెవిన సోకంగానే ఇటు శ్రవణములో పూర్వపు అవగాహన, కొన్ని సందర్భాలలో అభ్యసించిన అనంతరము ఏర్పడినటువంటి అవగాహన, మరికొన్ని సందర్భాలలో వినికిడిలో ఏర్పడినటువంటి అవగాహన క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు సహితం దీనిని కూర్చున్నటువంటి ఒక పూర్వపు భావన ఉండటం సహజ సిద్ధమైనటువంటిది. అయితే నేడు విశ్వాసం అన్నటువంటి ఇటు మూల క్రైస్తవ సిద్ధాంతం, విశ్వాసం అనేటువంటి క్రైస్తవ బలిష్టమైనటువంటి ఒక పునాది అయినటువంటిది, దీని వెనుక ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి భాష యొక్క ప్రాధాన్యత, విశ్వాసమునకు ఆపాదించబడినటువంటి ఆ అక్షరము యొక్క మూలము, విశ్వాసమునకు ఆంగ్ల పదమైనటువంటి ఫెయిత్ అనే పదానికి ఆపాదించబడినటువంటి అనిర్వచనీయమైనటువంటి అర్థాన్ని తెలుసుకునేటువంటి చిరు ప్రయత్నం మనం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ రాయబడినటువంటి భాష హిబ్రూ భాషలో ఈ విశ్వాసం అన్నటువంటి పదానికి మూనాహ్ అనేటువంటి హీబ్రూ పదం, ఈ మూనాహ్ అన్నటువంటి హీబ్రూ పదం, ఫెయిత్ అనే ఆంగ్ల పదం, విశ్వాసం అనే తెలుగు పదం, దీనికి మూలం మూనాహ్ అనే హీబ్రూ పదమైనటువంటి విశ్వాసానికి మూల పదం మనం హీబ్రూ భాషలో ఎం అన్నటువంటి పదంలో మనం చూస్తాం. ఎం అన్నటువంటి ఈ పదం హీబ్రూ భాషలో దాని భావం ఏంటి అనగా తల్లి, అమ్మ, మమ్మీ. ఈ ఎం అనేటువంటి పదాన్ని ఆధారం చేసుకుని మూనాహ్, ఫెయిత్ అనే ఆంగ్ల పదం, విశ్వాసం అనే తెలుగు పదానికి బీజం వేయబడ్డది. ఎం అనగా అమ్మ, మమ్మీ, తల్లి. విశ్వాసం అనున్నది ఇట్స్ లైక్ ఎ మదర్, తల్లి లాంటిది, హూ ఈస్ ఫీడింగ్, లైక్ ఎ మదర్ హూ ఈస్ టీచింగ్, లైక్ ఎ మదర్ లవింగ్ హర్ చైల్డ్. తల్లిలాగా మనకు కావలసినది సమకూర్చేది, తల్లిలాగా తన ఒడిలో కూర్చుని పెట్టుకొని పాఠాలు నేర్పేది, తల్లిలాగా తన పిల్లలపై ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ, మమకార, వాత్సల్యాలను, అనురాగాలను తెలియచేసేది. మూనాహ్ అనేటువంటి ఈ హీబ్రూ పదం is an almost subconscious influence in our life that nurtures us and gently guides us in our journey through this world. ఈ ప్రపంచ ప్రయాణంలో యాత్రికుని ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మనకు ఏర్పడకుండా అన్య మస్తిష్కంబుగా మనలను మృదువు స్పర్శతో కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగించేది, ఆధ్యాత్మికమైనటువంటి బలాభివృద్ధిని కలుగచేసేది. యాత్రికుని యొక్క ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనము నడవవలసినటువంటి ప్రయాణ మార్గాన్ని తెలిపేది అన్నటువంటి భావన ఈ మూనాహ్ అనే పదం గోచరిస్తూ ఉంది. ఆంగ్లంలో దీనిని ఫెయిత్ లేదా బిలీఫ్ అన్నటువంటి పదాలతో అనుసంధానం చేయబడినది. ఈ మూనాహ్ లేదా ఫెయిత్ లేదా బిలీఫ్ అన్నటువంటి పదం తొలిసారిగా తోరాహ్ అనగా పంచఖండాలలో ధర్మశాస్త్రములో ఇది మొట్టమొదటిసారిగా పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ను పఠించినటువంటి భక్తులకు అగుపడేది అబ్రహాం యొక్క జీవన ప్రస్థానం, విశ్వాస జీవన ప్రస్థాన ప్రయాణంలో ఈ మూనాహ్ అన్న పదం అక్కడ ఆపాదించబడినది. మూనా అన్నటువంటి ఈ హీబ్రూ పదం, దీనికి సమాంతరమైనటువంటి ధాతువు కలిగినటువంటి మరొక పదం ఉమాన్. ద వర్డ్, హీబ్రూ వర్డ్ ఆఫ్ మూనా, which has been given faith in English, has derived from the same root as uman. ఈ ఉమాన్ అన్నటువంటి పదము యొక్క మూలము నుంచి ఈ మూనా అన్నటువంటి పదం ప్రాణం పోసుకుంది. ఈ ఉమాన్ అన్నటువంటి పదమునకు అర్థం ఏంటనంటే ఇట్ ఈస్ అన్ ఆర్టిసన్, ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ క్రాఫ్ట్స్మెన్, ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఫర్ ప్రాక్టీషనర్. ఇటు పదం కళాకారుడికి లేదా చేతి వృత్తి నిపుణునికి లేదా శిల్పకారునికి లేదా హస్తకళాకారునికి లేదా అభ్యాసకునికి లేదా ఎవరైనా సరే వృత్తి ధర్మంని నెరవేర్చేటువంటి వారికి ఈ ఉమాన్ అనేటువంటి పదం మూనా అనేటువంటి పదానికి
ప్రాణం పోసినటువంటిది ఆపాదించబడినది. దేర్ఫోర్ మోడ్రన్ నాగరికత కలిగినటువంటి నవనాగరికమైనటువంటి హీబ్రూ భాషలో ఇమ్యూనిమ్ అనే పదం కూడా వాడబడ్డది. ఇమ్యూనిమ్ అనగా ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్. ఈ పైన చేసినటువంటి పద అన్వేషణ, పద విశ్లేషణ, పద పరిశీలన, పద పరీక్ష, విశ్వాసం అన్నటువంటి దానికి వినికిడిలో కలగవలసినటువంటి భావం ఏమనగా ఫెయిత్ దేర్ఫోర్ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ నౌన్. విశ్వాసం అనేది చలనము లేనటువంటి నామధేయము కాదు. అంటే విశ్వాసం అనేటువంటిది చలనము కలిగినటువంటిది. రాదర్ ఇట్ ఈస్ అ డైనమిక్ వర్బ్. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ pursuit and process that requires constant cultivation. విశ్వాసం అనేది మిత్రమా ఉమాన్ అనేటువంటి పదములో నుంచి, దాని ధాతువుల నుంచి ఉమాన్ అనే పదానికి ప్రాణం పోయబడ్డది కనుక ఇది ఆంగ్లంలో విశ్వాసమని వాడకంలోనికి రాబడ్డది కనుక విశ్వాసము అనున్నది అది స్తంభించినటువంటి స్థితి కాదు. ఇది దయచేసి హృదయం అనే పలక మీద మనము రాసుకోవలసినటువంటి సత్యం. విశ్వాసం అనేది చలనము కలిగేటువంటిది, చలించేది, చలింపచేసేది. ఇట్ ఈస్ నాట్ ఏ స్టాటిక్ నౌన్, సంథింగ్ వన్ పొజెస్ అండ్ నెవర్ లూజ్. ఒకసారి విశ్వాసం మనకు కలిగింది అని అంటే శాశ్వత కాలం అట్టి విశ్వాసం మనని అంటి పెట్టుకొని ఉంటుందన్నటువంటి భావన లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ నౌన్, ఇట్ ఈస్ అ డైనమిక్ వర్క్. ఉమాన్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క భావం ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ ఆర్టిసన్, కళాకారుడు, చేతి వృత్తి నిపుణుడు. కళాకారుడు, చేతి వృత్తి నిపుణుడు ప్రతినిత్యం తనకున్నటువంటి కళను అభ్యాసము చేసి మెరుగుపరచకపోతే అభ్యున్నతిలోనికి రాలేడు. శిల్పకారుడు లేదా హస్తకళాకారుడు దేవుడు ఇచ్చినటువంటి ఇటు తలాంతులను, శిల్పాలను చెక్కడములో ప్రతిరోజు నిత్యము అలుపెరగక అవిశ్రాంతంగా అతడు తనకివ్వబడినటువంటి కళను పోషించకపోతే అట్టి కళాకారుడు చాలా కాలము తన కళను కాపాడుకోసాలడు. ఆ విధంగా ప్రాక్టీషనర్ మనకివ్వబడినటువంటి వృత్తి ధర్మాన్ని ప్రతినిత్యం నీవు అభ్యాసము చేయకపోతే ఆ వృత్తి, ఆ ధర్మం నీ యందు నిలకడగా ఉండదు. ఇన్ ఎ సిమిలర్ వే ఫెయిత్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ నౌన్. ఒక్కసారి విశ్వాసం నాకు దేవునిలో కలిగింది అని చెప్పేసి ఆ కలిగినటువంటి విశ్వాసం ఇక అచంచలమైనది అని భావిస్తే బహుశా దానికి మించినటువంటి భ్రమ మరొకటి లేదు. ఫెయిత్ ఈజ్ అ డైనమిక్ వర్బ్. It requires the process of constant cultivation. ఒక్కసారి మన హృదయములో దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము కలిగిన తర్వాత సంతృప్తి చెంది సాధన చెయ్యకపోతే అట్టి విశ్వాసములో మనము కొనసాగడం అనేది అసంభవం, దుర్లభం. దేవుని పట్ల నీ హృదయములో మొలకెత్తినటువంటి చిగురించబడినటువంటి ఆ విశ్వాసాన్ని, చిరు విశ్వాసాన్ని ప్రతినిత్యం నీ అభ్యాసముతో నీవు దానిని పెంచి పెంపొందింపచేసుకొని దానిని నీవు వృద్ధిలోనికి తీసుకుని వచ్చి దానిని సంరక్షించి దానిని పోషింపబద్ధుడవై ఉన్నాదన్నది ఈ పదమైనటువంటి మూనా పదం యొక్క భావం. ఈ మూనా అనేటువంటి పదం మరొక పదమైనటువంటి ఆమీన్ లేదా ఆమెన్ అన్నటువంటి పదము యొక్క ధాతువును కూడా ఇది పంచుకున్నట్టు భాష యొక్క పరిశీలనలో మనం చూస్తాం. యావత్ విశ్వంలో ఆమీన్ అన్నటువంటి పదం స్థిరపడునుగాక లేదా తదాస్తు లేదా కలుగునుగాక అని ఏకకంఠముతో ఏకదేవుని ఏక ఆశను దేవుని చెంత ఆయన సన్నిధిలో వ్యక్తపరచడం. ఆమీన్ ఈజ్ అన్ అబ్రివేషన్ ఆఫ్ హీబ్రూ ఫ్రేస్ దట్ ఈస్ ఎల్ మెలెక్ నీ ఎమాన్ అన్నటువంటి దానికి 3 పదాలతో సమకూర్చబడినటువంటి ఆమెన్. ఎల్ మెలెక్ నీ ఎమాన్ అనగా ఆ ఏ మెన్. దీని భావం ఏంటనగా టువర్డ్స్ ఎ లాయల్ కింగ్, మీనింగ్ దాట్ all
all our thoughts, all our hopes, all our wishes shall be turned towards one source of goodness and mercy. మంచితనానికి, దయకు, వాత్సల్యానికి, అనురాగానికి, ఆశ్వాసనానికి, ధైర్యానికి, బ్రతుకుకు, భరోసాకు కలిగించే ఏకైక మూలమైనటువంటి దేవదేవుడు, సృష్టికర్త, సృష్టిపిత అయిన పరిశుద్ధుని సన్నిధానములో నా యొక్క విధేయతతో పాటు నా వినతిని, నా వినమ్రతను, ఆ ఆలోచనతో సహితం ఆయన సన్నిధానములోనికి వచ్చి శరణు శరణు దేవా, త్రాహిమాం త్రాహిమాం దేవా అని చేసే విజ్ఞాపననే. దట్ ఈస్ ఫెయిత్. మునా అనే పదం ఇటు ఆమీన్ అనేటువంటి పదానికి దానిలో ఉన్న ధాతువులో నుంచి ప్రాణం పోసుకున్నది. వాస్తవికంగా ఇటు భావన నా జీవితంలో కూడా దేవునిని అనుసరించినప్పుడు ఐ థాట్ ఫెయిత్ వాజ్ అన్ ఇంటెలెక్చువల్ డెసిషన్. ఐ న్యూ దెర్ వాజ్ గాడ్, సో దేర్ ఫోర్ ఐ హ్యాడ్ ఫెయిత్. ఇది మానసికమైనటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశంగా నేను విశ్వాస జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు నాకు సహితం కలిగినటువంటి భావనే. అయితే ఇట్టి పదము యొక్క పరిశోధన అనంతరం ఆసక్తికరమైనటువంటి అనేక విషయాలు నా మస్తిష్కంబును తాకిన అనంతరం విశ్వాసయుక్తమైన ప్రార్థన అనేటువంటి ఈ గొప్ప వచనము యొక్క నిర్వచనము నా దృష్టిలో దాని యొక్క రూపకల్పననే దేవుడు ఒక విభిన్నమైన రీతిలో విశ్వాసభరితమైనటువంటి వైవిధ్యముతో నా విశ్వాస జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచినటువంటి దేవదేవుడు ఆశీర్వదించబడును గాక. లెట్స్ ఆల్ ప్రైజ్ గాడ్. హీబ్రూ వర్డ్ అయినటువంటి మూనా ఆంగ్ల పదం ఆపాదించబడిన ఫెయిత్ ఈజ్ లెస్ అబౌట్ నోయింగ్ అండ్ మోర్ అబౌట్ డూయింగ్. లెట్ మీ రిపీట్ ఇట్. ద హీబ్రూ వర్డ్ ఫర్ ఫెయిత్, మూనా, ఈజ్ లెస్ అబౌట్ నోయింగ్ అండ్ మోర్ అబౌట్ డూయింగ్. దీనిని అక్షరార్థంగా గనక దీని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం గనక మనం చేస్తే మూనా అక్షరార్థంగా టు టేక్ ఫర్మ్ యాక్షన్, ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణకు ఉపక్రమించడమే విశ్వాసం. ఫెయిత్ ఇస్ టు యాక్ట్. విశ్వాసం అనగా నీవు కార్యాచరణలోనికి, రంగములోనికి, కథన రంగములోనికి దూకడమే. దట్ ఈస్ ఫెయిత్. దీనిని చిన్న ఉదాహరణలో మనం కనుక పరిశీలన చేస్తే ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్టేర్ కేస్. ఇంటెలెక్చువల్లీ నో దట్ స్టేర్స్ గో అప్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇది ఒక నిచ్చెన లాంటిది. జ్ఞానయుక్తంగా మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ఈ ప్రతి నిచ్చెన, ప్రతి మెట్టు ఉన్నతమైనటువంటి మరొక స్థాయికి, మరొక స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళగలుగుతుంది. బట్ అంటిల్ యూ క్లైంబ్ ఇట్ యూ వోంట్ ఎక్స్పీరియన్స్ ద నెక్స్ట్ లెవెల్. మనము తెలిసినటువంటి దానిని ఆచరణలో పెట్టకపోతే దానిని ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని మనం చూడలేము. విశ్వాసము కూడా అంతే. ఇంటెలెక్చువల్లీ వి నో, ప్రార్థనలో విశ్వాస సహితమైన ప్రార్థన అనంతమైనటువంటి అద్భుత కార్యాలను జరిగిస్తుంది. అయితే ఆ జరిగించడానికి నీవు ఉపక్రమించకపోతే జరగనై ఉన్నటువంటి అనిర్వచనీయమైన అనుభూతిని నీవు పొందలేవు. ద ఫెయిత్ ఈజ్ టు యాక్ట్. Faith is to take firm action. Don't just believe the stairs, climb the stairs. My dear friends, ఇటు విషయాన్ని బైబిల్లో అద్భుతంగా వర్ణించబడ్డది. Maybe, my dear friends, in our Western minds, faith is a mental exercise in knowing that someone or something that which really exists or that which really act. For instance, if I say, I have faith in God, we are saying, I know that God exists and that He will do what He says He will do. కానీ హీబ్రూ భాష యొక్క అర్థానికి మనం గనక రాగలిగితే ఇటు భావన ఒక నూతనమైనటువంటి ఆలోచనకు మనకు సహాయం చేస్తుంది. ఇటు భావనలో మనం తెలుసుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఫెయిత్ మనం పాశ్చాత్యం యొక్క ఆలోచన అనుసారంగా ఇట్స్ నాట్ ఓన్లీ ఎ మెంటల్ ఎక్సర్సైజ్, బట్ ఫెయిత్, మునా, ఈజ్ అన్ యాక్షన్ ఓరియంటెడ్ అండ్ వర్డ్ విచ్ మీన్స్ టు సపోర్ట్.
విశ్వాసం అనేటువంటిది కార్యాచరణతో కూడుకున్నదన్నది హీబ్రూ పదమైనటువంటి మోనా యొక్క అర్థం. విశ్వాసం అనగా శూన్యములో కూర్చుని చేతులు కాళ్ళు కట్టుకొని దేవుని యొక్క పవిత్రమైన నామాన్ని పదే పదే వల్లించడము మాత్రమే కాదు. దయచేసి ఇటు భావనలో ఎవరమైనా మనం ఇంకా అలాంటి ఆలోచనతో ఆధ్యాత్మిక ప్రయాణంలో కొనసాగిస్తే, నౌ ద టైమ్ హెస్ కమ్ ఫర్ us టు రీథింక్, పునర్విచారణ చేసి విశ్వాసంలో ఉన్నటువంటి ఒక నూతనత్వ వైవిధ్యమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని ఆచరించవలసినటువంటి సమయం ఆగమనమైంది. ఫెయిత్ ఈజ్ సంథింగ్ విచ్ సపోర్ట్స్ యాక్షన్ ఆన్ ద వన్ హూ సపోర్ట్స్ గాడ్. దేవుడు చేసే ప్రయత్నానికి బలోపేతం చేయడమే విశ్వాసం. ఇట్ ఈస్ నాట్ నోయింగ్ దట్ గాడ్ విల్ యాక్ట్, బట్ రాదర్ ఐ విల్ డూ వాట్ ఐ క్యాన్ టు సపోర్ట్ గాడ్. దేవుడు చేస్తాడన్నది మాత్రమే కాదు, దేవుడు నా పక్షంగా చేయాలనుకుంటున్నటువంటి కార్యానికి నేను ఎంతవరకు కార్యాచరణ కలిగి అట్టి కార్యము పరిపూర్ణము కావించడానికి నా వంతు కర్తవ్య నిర్వహణ కొరకు నేను ఎంత మట్టుకు ఉపక్రమించి అట్టి కార్యము దేవుడు నా హృదయములో సంతోషము సంపూర్ణమవ్వడానికి దేవుడు చేసే ప్రయత్నములో నేను కూడా పాలి భాగస్థునిగా లేదా పాలి భాగస్థురాలినిగా నేను నా కర్తవ్య నిర్వహణ చేయగలుగుతాను అన్నదే హీబ్రూ పదమైనటువంటి మోనా. ఇట్టి పదాన్ని అనగా దేవదేవుడు చేసేటువంటి కార్యాచరణను బలపరుస్తడం అన్నటువంటి ఇట్టి అర్థాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుదాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ద ఐడియా ఆఫ్ సపోర్ట్ ఫర్ ద వర్డ్ మోనా క్యాన్ బి సీన్ ఇన్ దిస్ వర్స్. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా నుండెను. ఇక్కడ వాడబడినటువంటి పదం ది ఐడియా ఆఫ్ సపోర్ట్. ఆరోనుకు మోషే గారికి కావలసినటువంటి బలాన్ని సమకూర్చడం అన్నటువంటి పదం మోనా అనే పదం ఆపాదించబడింది. మోనా అనగా విశ్వాసము. విశ్వాసము అనగా దేవుడు చేసే మన పక్షంగా ఆయన కార్యాచరణను మొదలుపెట్టినప్పుడు, కార్యానికి ఉపక్రమించినప్పుడు, నీ పక్షంగా మేలు చేయడానికి ఆయన కథన రంగములోనికి దిగినప్పుడు నీ వంతు కింకర్తవ్యాన్ని నీవు నెరవేర్చేటువంటి దిశలో నీ కాళ్ళను అట్టి రంగములోనికి ముందుకు కదిలించగలగడమే ఇక్కడ ఆపాదించబడినటువంటి భావము. వెన్ వి సే ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు నాకు నమ్మకం ఉన్నదని మనం చెప్పినప్పుడు వీ షుడ్ బి థింకింగ్ దట్ ఐ విల్ డూ వాట్ ఐ క్యాన్ టు సపోర్ట్ గాడ్. దేవుని యందు నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నదని నీవు వ్యక్తపరిచినప్పుడు, అట్టి విశ్వాసము వ్యక్తపరిచేటప్పుడు నీ కొరకు చేసేటువంటి కార్యముల కొరకు నీవు ఏమి చెయ్యగలుగుతావో అట్టి కార్యములు ముందు నీవు చేయడానికి ఉపక్రమించు, తలపెట్టు, అట్టి దిశలో నీ ప్రయాణాన్ని ఆరంభం చేయు. నూతన నిబంధన గ్రంథంలో ఇటు విషయాన్ని మనం చూస్తాం. నూతన నిబంధనలో ఇటు విషయంలో చాలా స్పష్టంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ నూతన నిబంధనలో వాడబడినటువంటి పదం ఏంటనంటే ఇట్ ఈస్ something which gives a meaning that coming to Jesus, it's a form of movement, prayer of faith. అనగా మొట్టమొదట ఇచ్చిందంటే ముందు యేసు చెంతకు నీ పాదాలు కదిలి ఆడడం. దట్ ఈస్ ఫెయిత్. చూసింగ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫెయిత్. మూవింగ్ యువర్ ఫీట్ టు జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫెయిత్. చిన్న భాషలో చెప్పాలి అనంటే ఇట్ ఈస్ మూమెంట్ టువర్డ్స్ యేసు క్రీస్తు వైపుకు నీ కదలికను ఆరంభించడం, నీ మనస్సును యేసు వైపు చలింపచేయడం.
దట్ ఈస్ ఫెయిత్ ఫండమెంటల్లీ. ఇంకొద్దిగా క్షుణ్ణంగా ఇటు నూతన నిబంధన యొక్క పరిభాషను విశ్వాసం లేదా ఫెయిత్ అన్న పదానికి మనం ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ఎ థర్స్ట్, ఇట్స్ ఎ డిజైర్, ఇట్ ఈస్ ఎ థర్స్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ డిజైర్. యేసుక్రీస్తు పట్ల మనకు కలిగినటువంటి ఆ జిజ్ఞాస, తూష్ణ, దప్పిక, కోరిక, కాంక్ష, ఇవి విశ్వాసానికి ఆపాదించబడినవి. దయచేసి యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఇటు విషయాన్ని మనం చూస్తాం. గ్రీకు పదబంధంలో విశ్వాసం అన్నటువంటి ఈ పదానికి సిటిస్ అనేటువంటి పదం వాడబడ్డది. ఈ స్టిస్ అనేటువంటి పదము దాదాపుగా 24 సార్లు గ్రీకు పదబంధంలో 27 పుస్తకాలలో మనం చూస్తాం. అయితే విచిత్రంగా ఈ విశ్వాసం లేదా స్టిస్ అనేటువంటి గ్రీకు పదం పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్తలో మాత్రం ఎక్కడ ఇది మనకు దర్శనము ఇవ్వదు. వీటి అనుసారంగా వాట్ ఈస్ ఫెయిత్ ఇన్ ద బైబిల్? బైబిల్ అనుసారంగా విశ్వాసం అనేది ఏంటి? సింపుల్గా నేను మీ ముందు నివేదిస్తాను. బైబిల్ అనుసారంగా విశ్వాసం అనగా కేవలము మనిషి యొక్క హృదయములో, కేవలము మనిషి యొక్క మస్తిష్కంబులో మాత్రమే కనపడేది కాదు, కానీ మనిషి యొక్క హస్తములలో కూడా దర్శనమివ్వడమే ఫెయిత్, విశ్వాసం. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సారాంశం, బైబిల్ చెబుతున్నటువంటి నిర్వచనం. ఫెయిత్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ హార్ట్స్, 1H here. Faith is not only in our heads, the second H I am talking about, but also the third H is faith is also in our hands. Hearts, heads plus hands is equal to faith. అందుకే ప్రాణము లేని శరీరములాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని పవిత్ర గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. ఇట్టిది దేవుని మాట యందు విశ్వాసముంచి చేయబడినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడని పరిపూర్ణంగా చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో నమ్మి ఆ చేసిన ప్రార్థనకు జవాబు నేను పొందుతానన్నటువంటి దిశలో నీవు నీ నడకను, నీ ప్రవర్తనను, నీ ప్రతి విధమైనటువంటి చర్య ప్రతిచర్యను, నీ కదలికను అట్టి వైపు నీవు నడవడమే, ముందుకు పోవడమే ప్రార్థన. ఈ విషయం మార్కు గారు తన సువార్తలో 11 అధ్యాయం 12 నుంచి 14 వచనాలలో మనం చూస్తాం. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పనులు ఎవరును తినకొందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. అంజూరపు చెట్టును శపించినప్పుడు ఇటు విషయాన్ని మనం చూడగలుగుతాం. డిపెండ్స్ ఆన్ వన్స్ ట్రస్ట్ ఇన్ హిస్ వర్డ్. ఆయన మాటలో లేశమంతైనను ఆవగించంతైనను అనుమానము అక్కర లేకుండా పూర్ణంగా విశ్వసించగలిగినటువంటి స్థితి విశ్వాసము. ఇది విశ్వాసము. ఆఫ్టర్ ప్రేయింగ్ prayer of faith, we should commit ourselves to him and hope to experience his glory at the appropriate time. తగిన సమయమందు దేవుడు మన ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడని విశ్వసించి ఆ జవాబును స్వీకరించడానికి, ఆ జవాబును ఎదుర్కోవడానికి, ఆ జవాబును అనుభవించడానికి, ఆ జవాబును ఆస్వాదించడానికి మనము మానసికంగా, భౌతికంగా మనల్ని మనం ఆయత్తపరుచుకొని దేవుడు నియమించినటువంటి ఆ కాలము కొరకు దీర్ఘకాలమైనా సరే ఓపికతో, నిబద్ధతతో, నియమముతో దారి ఇవ్వబడినటువంటి గీత తప్పకుండా ఎదురు చూసి అట్టి ప్రార్థనను అనుభవించడమే, ఆస్వాదించడమే విశ్వాసం.